మనకైతే డీఎస్సీ మెరిట్ లిస్ట్ అనేది ఒక కొలిక్కయితే వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 అప్డేట్‌లున్నాయి. ఒకటొచ్చేసి వెరిఫికేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ అని చెప్పేసి డీఎస్సీ కన్వీనర్ నుంచి అఫీషియల్ లెటర్ అనేది విడుదల చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఇది ఒకసారి చూడండి. దీని తర్వాత అది చూపిస్తాను. సో, ఇక్కడ అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ మంత్రి నారా లోకేష్ వెల్లడి. సో, ఇక్కడ ఇది మొత్తం చదివితే మీకు లెంత్ అవుతుంది. సో, ఇది మొత్తం అంటే మొత్తం సింపుల్ మ్యాటర్ ఏందంటే ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అనేది. సో, ఇక్కడ మాత్రం ఒకటైతే నోట్ ఇచ్చారు. అటెన్షన్ ఒకటి. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తానని దళారులు చెప్పే మాటలు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ఉదంతాలను నమ్మొద్దు. దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు. ఉదంతాలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఓకే. సో, చాలామంది ఇంతకు ముందుకు మెసేజ్ కూడా చేశారనమాట. కింద కామెంట్‌లో కూడా చాలామంది పెట్టారు. సరే ఇలా ఏదైతే పోస్టులు ఉన్నాయో అమ్ముతున్నారో, బయట దొరుకుతున్నాయి మేము కొనుక్కోవచ్చని అవన్నీ కూడా కేవలం మొత్తం మోసపూరిత మాటలు మాత్రమే. ఎవరైనా నమ్మి డబ్బులు కట్టారంటే మీ డబ్బులు పోయినట్టే ఇంకా. ఎందుకంటే చాలామందికి ఉద్యోగం అంటే ఒక ఆశ అనమాట. రాదు, తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ సో, బ్యాక్ ఎండ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేస్తూనే ఉంటారు. సో, ఎవ్వరు కూడా అలా చేయకండి. మీ డబ్బుల్ని మీరైతే వృధా చేసుకోకండి. ఒక్కసారి మీరు డబ్బులు కట్టిన తర్వాత రాదు. సో, ఎవరు కూడా అట్లా పోస్టులు అడిగేవారు అమ్మరు. ఓకేనా? సో, డీఎస్సీ 2003 టీచర్లకు పాత పింఛన్ అమలు చేయాలని సీఎంకు వినతి. సో, ఇదంతా వేరు. సో, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ డీఎస్సీ కన్వీనర్ నుంచి మనకు అఫీషియల్ లెటర్ వచ్చింది. అది చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక్క నిమిషం మీకు అది కూడా ప్లే చేస్తాను. సో, ఇది అఫీషియల్ లెటర్ చూడండి ఇక్కడ. ఇది ఓన్లీ కర్నూలు వాళ్ళకి మాత్రం వచ్చింది. ఎవరైనా కర్నూలు వాళ్ళు ఉంటేనే చూడండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసి వీడియో మాత్రం స్కిప్ చేయండి. మళ్ళీ లాస్ట్ వరకి ఇది చూపెట్టడానికి మాకు ఎంత చూపించారంటారు. ఓకేనా? సో, ఇది చూడండి ఒకసారి అయితే. ఎవరైతే కర్నూలు అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ డీఎస్సీ కన్వీనర్ నుంచి ఒక అఫీషియల్ లెటర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇక మొత్తం 2678 పోస్టులకు గాను మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో సెకండరీ గ్రేడ్ టీచర్స్‌కున్న 1827 పోస్టులకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు వెళ్ళాల్సింది రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు. ఓకేనా? ఇంకొకటి చూడండి ఇక్కడ. శ్రీ రాఘవేంద్ర బీఈడీ కాలేజ్ మారుతి ఎస్టేట్ 2 కర్నూలు. స్కూల్ అసిస్టెంట్ 314 లాంగ్వేజెస్. ఇక్కడ చూడండి శ్రీనివాస్ బీఈడీ కాలేజ్ మారుతి ఎస్టేట్. సో, 532 వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ దీంతో పాటు ఎన్నిటి మొత్తం 54 వెరిఫికేషన్ టీమ్స్‌ని అనౌన్స్ చేశారనమాట. సో, మొత్తం వచ్చేసి అందులో 130 మంది హెడ్ మాస్టర్లు ఉన్నారు. తర్వాత 54 మంది డిప్యూటీ తహసీల్దార్. సో, ఇది మొత్తం కూడా వెరిఫికేషన్ టీమ్. ఈ వెరిఫికేషన్ టీమ్‌లో ఉన్న మెంబర్స్ అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయ్యి మెసేజ్‌లు అయితే వస్తున్నాయో దాంతో పాటు మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. వ్యక్తిగతంగా మీకు మొబైల్ మెసేజెస్ కూడా వస్తాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. దాంతో పాటు ఇక్కడ ఒక్కసారి చూడండి. సో, ముఖ్యంగా అయితే స్టడీ సర్టిఫికేట్ చాలామంది అయితే డౌట్స్ ఉన్నాయి. స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్. నేను ఫస్ట్ నుండి అదే చెప్తున్నా. క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మీకు స్టడీ సర్టిఫికేట్ ఈ 2 ఉంటే మిగతాది మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడికెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వింటారు. ఓకేనా? సో, ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు దీన్ని. మీరు వెళ్ళాల్సిన లొకేషన్ ఇగైతే ఇక్కడ. ఓకేనా? సో, ఇది ఇప్పటివరకైతే అప్డేట్. సో, ఆల్ ద బెస్ట్ అందరికీ.